హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వాల్. నేను లత రంగనాథ్. ఇది మా గార్డెన్ టూర్ అండి. ఈరోజు మా ఇంటి ముందర చిన్న గార్డెన్ ఉంటుంది లాన్లో. దాంట్లో ఫ్లవర్స్ అన్నీ ఏవేవి ఉన్నాయన్నీ చూపిస్తాను. ఇది వైట్ లిల్లీ టైప్లో ఉంటాయండి ఫ్లవర్స్, చాలా బాగుంటాయి. దేవుడికి పెడితే కూడా చాలా అందంగా ఉంటాయి, కానీ తొందరగా వాడిపోతాయి. నేను ఎప్పుడు తెంపని షో కోసమే వదిలేస్తాను, ఎందుకంటే అవి చూడడానికే చాలా అందంగా అనిపిస్తాయి. ఎందుకు కోసి పెట్టడం అన్నట్టు నేను వదిలేస్తాను, చెట్టుకే వదిలేస్తాను. ఇంకా మందార చెట్టు అండి, రెక్క మందార రెడ్డుది, కానీ చాలా విరగబూస్తుంది, మంచి కూడా ఉంటుందండి. ఇది అమ్మవారికి చాలా ప్రీతి పాత్రమైంది అంటారు, అందుకని వేసుకున్నాను చెట్టు ఇంట్లో గార్డెన్లో. చాలా పూస్తాయండి, అన్నీ తీసుకెళ్తారు. నాకు అదృష్టం ఉంటే దొరుకుతాయి అన్నమాట, మా ఇంటి చెట్టువే. కానీ కలర్ కూడా ఇంపుగా చాలా బాగుంటుంది. డైలీ ఒక 20-30 పూస్తాయండి. నేను బయట కొనక్కర్లేదు, ఇక్కడే సరిపోతాయి. కానీ మాలలు కావాలి కాబట్టి నేను కొంటాను. మా ఇంటి రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా ఉండేది, కానీ వాటర్ పైప్ లైన్ కోసం తీసేసాం. ఇప్పుడు ఈ చెట్టు మాత్రమే ఉంది, బాగా విరగబోస్తుందండి. నేను పెద్దగా ఎరువులు ఏమి వేయను, 2 పూట్ల నీళ్ళు పోస్తాను అంతే. మార్నింగ్ 7 అవుతుంది. ఇది రెయిన్ లిల్లీ అంటారండి. మా ఇంట్లో పింక్ కలర్ ఉంది. ఇదిగోండి, వర్షం వచ్చిందంటే ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇవి రాత్రి వర్షం వచ్చింది కదా, మార్నింగ్ వచ్చేసినాయండి. ఇంకా ఇక్కడ సరిగ్గా వర్షం పడట్లేదు. ఇది క్రోటానండి. ఇది నందివర్ధనం అండి, ముద్ద నందివర్ధనం, తెల్లది, చాలా బాగా పూస్తాయి. ఇవి కూడా చాలా పూస్తాయి మాకు. నాకు ఆ మందారాలు ఈ నందివర్ధనాలు సరిపోతాయండి పూజకు. మంచి ముద్దగా పూస్తాయి. అది 1 డే మొత్తం ఉంటుందండి అట్లే ఫ్రెష్గా, కొనక్కర్లేదు బయట. జామ చెట్టు అండి, ఇది దేశీ జామ చెట్టు. 365 days ఇది పూత పిందె కాత వస్తూనే ఉంటుందండి. ఇప్పుడు కొమ్మకు మొత్తం గుత్తులు పిందెలు ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి. చాలా స్వీట్గా కూడా ఉంటుంది, పెద్దగా ఏం కాదు, ఒక చిన్న టెన్నిస్ బంత్ అంత అవుతుంది అంతే. అది కట్ చేసి చూస్తే రెడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది. ఇది దేశీది అనమాట, అందుకే చాలా బాగుంటుంది. 365 days కాస్తూనే ఉంటాయి ఇవి. పిల్లలు ఇక్కడే ఉండి తీసేసుకుంటుంటారు. దొరికినప్పుడు మాకు దొరికితే, లేదంటే పిల్లలే తినేస్తారు. నేనేం ఎవరిని ఏమి అనను. మామిడి చెట్టు అండి, మాకు మామిడి చెట్టు ఏప్రిల్లో మేలో రావండి. నాకు ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో పూత వచ్చి అక్టోబర్ నవంబర్లో కాయలు వస్తాయి. అందుకే ఎక్కడ మీకు పూత కనిపించదు. ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుందండి. రసం మామిడి పండు అంటారు, అది పునాస అంటారు అది. ఇది ఉసిరి చెట్టు అండి, ఎంత గ్రీన్ కలర్లో ఎంత బాగుందో కదా. ఇంకా కాయలు రాలేదండి. ఇవన్నీ చెట్లు మ్యాక్సిమం 8 years నుంచి ఉంటున్నాయి. మేము నేను నర్సరీలో తెచ్చి నాటుకున్నాను. జామ చెట్టు, ఉసిరి చెట్టు, ఇవన్నీ. ఉసిరి చెట్టు దగ్గర కార్తీకంలో మంచి పూజలు అవుతాయండి, నేను చేస్తాను. దీపం పెడతాను కదా ఉసిరి చెట్టు మొదట్లో, నేను డైలీ పూజ చేస్తాను. జామ చెట్టు, ఉసిరి చెట్టు, మామిడి చెట్టు, 3 రకాల పండ్ల చెట్లు, 3 రకాల పువ్వు చెట్లు ఉన్నాయండి, పూల చెట్లు. ఇంకా చిన్న చాలా ఉండేవి, అన్నీ తీసేసాం. ఇప్పుడు ఇవి మాత్రం మిగిలినాయి. ఇది జాస్మిన్ మల్లె చెట్టు అండి, ముద్ద సేమ్ నందివర్ధనం, అది 2 సేమ్ ఒకటేలాగా ఉండేవి. ఆ చెట్టు తీసేసాము. ఇది 100 వరహాల చెట్టు అండి, సరిగ్గా పుయ్యలేదు ఈసారి ఎందుకో. కరివేపాకు చెట్టు అండి, కొట్టేసినా కూడా మళ్ళీ వస్తుంది. అక్కడ జామ చెట్టుకు నీడలో బతకలేదని తీసేసారు మా వారు. ఆయన మళ్ళీ ఎప్పటిలాగా చిగురు వచ్చేసింది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.